హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ టాబ్లెట్ హబ్ ఛానల్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే జెంటిల్ సస్పెన్షన్ గురించి అయితే మనం పూర్తిగా రివ్యూ చేసుకుందాం. సో ఈ సిరప్ అనేది ఎవరికి ఉపయోగపడుతుంది, ఏ విధంగా ఉపయోగపడుతుంది, సో మొత్తం దీని గురించి అయితే టోటల్గా మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని గంట బెల్ అయితే యాక్టివేట్ చేసుకుని ఫ్రెండ్స్, నేను చేసిన వీడియోలు కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అనమాట. సో గైస్, ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ జెంటిల్ సస్పెన్షన్ అనేది ఇది GSK కంపెనీ అయితే దీని అయితే తయారు చేస్తుంది అనమాట. గ్లాస్కో స్మిత్ క్లైన్ అనే కంపెనీ. సో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ ఇది జెంటిల్ సస్పెన్షన్. ఇంకా దీని ప్రజెంట్ MRP కాస్ట్ ఏ విధంగా ఉందంటే ఇది ₹17.90, ₹17.90 అయితే ఉందన్నమాట. సో అవైలబుల్గా ఉంది ప్రజెంట్. సో ఇంకా దీని యొక్క ఉపయోగాలు, దీని ఉపయోగాలు చూస్తే ఇది చిన్న పిల్లలకు అంటే 1 year అబవ్ ఉన్న పిల్లలకైతే ఇది నులి పురుగులు అంటారు కదా, తెలుగులో నులి పురుగులు అంటారు, అంటే వామ్స్ అనమాట. సో నట్టలని కూడా అంటారు. సో వాటిని అయితే చాలా చక్కగా పనిచేస్తుంది. సో వాటికైతే ఎక్కువగా డాక్టర్స్ అయితే ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. సో దీని ఉపయోగాలు ఆ విధంగా అనమాట. సో ఎట్లా అంటే ఏ విధంగా పనిచేస్తుందంటే ఇది శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించకుండా శక్తిని నిరోధిస్తుంది అనమాట. సో అలా జరిగినప్పుడు అవి శక్తిని కోల్పోయి చనిపోతాయి. సో చనిపోయినప్పుడు పురుగులు పిల్లల మలం ద్వారా బయటకు అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా అయితే చాలా బాగా పనిచేస్తుంది. సో ఇంకా కారణాలు, అసలు ఈ నులుపులు అనేది రావడానికి ముఖ్య కారణాలు ఏంటంటే తీసుకున్న ఆహారం కానీ నీళ్ళ ద్వారా కానీ మన శరీరంలోకి ప్రవేశించి శరీరంలో చాలా కాలం నిల్వ పెరుగుతూ ఉంటాయన్నమాట. సో అలా పెరిగినప్పుడు మనకు అనేక రకాల ఇన్ఫెక్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. అంటే కడుపులో మంటల రావడం కానీ, ఆకలిగా లేకపోవడం కానీ, నీరసంగా ఉండడం కానీ. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కాలేయం, మెదడు, ఊపిరితిత్తులకు, ఇతర అవయవాలకు ఇన్ఫెక్షన్ అయితే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో వాటి మీద ఇది చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట ఈ సిరప్ తీసుకున్నట్టు. సో ఇంకా ఈ సిరప్ తీసుకున్నప్పుడు కొద్దిపాటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే మనం అయితే గమనిస్తుంటాం అనమాట. సో ఏ విధంగా అంటే గొంతులో మంటగా ఉండడం కానీ, వామిటింగ్స్ కావడం కానీ, ఆకలిగా లేకపోవడం, కళ్ళు తిరిగినట్టు అనిపించడం, ఈ విధమైన చిన్న చిన్న కారణాలు అయితే ఉంటాయి. పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు అనమాట. ఇక డోసేజ్ విషయానికి వస్తే డోసేజ్ అనేది ఏ విధంగా తీసుకోవాలి, అంటే ఏ విధంగా వాడాలి అనే విషయానికి వస్తే మాత్రం ఇది 1 year బిలో ఏజ్ ఉన్న వాళ్ళకైతే తాపకూడదండి. సో వాళ్ళకు అవసరం లేదనమాట ఇది. సో వాళ్ళకి డోస్ ఎక్కువైపోతుంది. సో కాబట్టి ఇది 1 year అబవ్ ఉన్న పిల్లలకి, అంటే 1 year నుంచి 24 months ఉన్న వాళ్ళకైతే 5 ml అనేది ఇవ్వాలి. ఒకసారి ఇస్తే సరిపోతుంది అనమాట. సో అదేవిధంగా 2 to 4 years అంటే 2 నుంచి 4 ఏళ్ళు ఉన్న వాళ్ళకైతే ఫుల్ బాటిల్, అంటే సింగిల్ డోస్ మీద ప్యాక్ ఫుల్ బాటిల్ తాపేసాలి ఒకటేసారి. ఇది ఈ మెడికేషన్ ఏ విధంగా తీసుకోవాలంటే 6 నెలలకు ఒకసారి అంటే సంవత్సరంలో 2 సార్లు అయితే తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇంకా ఈ విధమైన డోసేజ్ అనేది తీసుకోవాలి. సో ఇంకా ఈ రోజు అయితే ఈ టాపిక్ అండి. సో అందరికైతే నచ్చిందని నేను అనుకుంటాను. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్. సో ఇంకా ఉంటాను ఫ్రెండ్స్.